ఎరిగిన దానిలో నుంచి ఎరగవలసింది అన్నప్పుడు ఏమి ఎరుగుతాం? మీరు బైబిల్ తెరవకుండా మీరు ఒక మాట చెప్పగలరు, మీరు బైబిల్ చూడక్కర్లేదు. ఎందుకంటే ఎరిగిన వచనం కనుక ఆ వచనం నుంచి ఎరగని దాని గురించి మనం కొంత ప్రయత్నం చేసి నేర్చుకొని మన అనుభవాల్లోనికి తెచ్చుకుందాం. చెప్పండి. మొదటి కీర్తన మొదటి వచనం ఏంటో చెప్పండి. ఎంత బాగా చెప్పారు. ఇది ఎరిగిన వచనం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోక. ఇది ఎరిగిన వచనం కదా. మరి కీర్తనల గ్రంథానికి శీర్షిక, పీఠిక, ఇంట్రొడక్షన్ మొదటి కీర్తన. ఈ మొదటి కీర్తనలో రెండు రకాలైన మనుషులు ఉన్నారు. ఒకరు దుష్టులు ఉన్నారు, మరొకరు నీతిమంతులు ఉన్నారు కదా. ఈ మొదటి కీర్తనలో రెండు రకాలైన జీవిత విధానాలు ఉన్నాయి. 2 kinds of లైఫ్ స్టైల్స్. దుష్టుల జీవిత విధానం రాసి ఉంది, నీతిమంతుల జీవన విధానం కూడా రాసి ఉంది. అలాగనే ఈ ఒక్క కీర్తనలో రెండు రకాలైన గమ్యాలు ఉన్నాయి. దుష్టుల యొక్క గమ్యము రాసింది, నీతిమంతుల యొక్క గమ్యం కూడా రాసింది. మన ఆ దిశగా మన మొదటి కీర్తనను చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఈ రెండు రకాల మనుషులు, ఈ రెండు రకాల జీవన విధానాలు, ఈ రెండు రకాల గమ్యాలు అది మీతో పంచుకుందాం అనుకోవడం లేదు. కానీ సహజంగా ఈ కీర్తన దావీదే రాస్తుంటాడు అనేది చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం. దావీదు ఈ మొదటి కీర్తన మొదటి వచనంలో మొదటి మాట ఏమండి, ఎక్కడ నడవద్దో చెప్పాడు, ఎక్కడ నిలవద్దో చెప్పాడు, ఎక్కడ కూర్చోండద్దో చెప్పాడు కదా. అదే కదా ఆ మొదటి వచనం ఉన్నది. ఎక్కడ నడవరాదో చెప్పాడు, ఎక్కడ నిలవరాదో చెప్పాడు, ఎక్కడ కూర్చోకూడదో చెప్పాడు. మరి ఒకటి కాదు అనుకున్నప్పుడు మరి అవుననేది ఎవరో చెప్పాలి కదా. ఏమమ్మా, ఇది కాదు అన్నప్పుడు కాదుతో ముగిస్తే ఏమి నేర్చుకుంటాం? అవుననేది ఏదో చెప్పాలి ఎవరో. కనుక ఇది కాదు అని అంటున్నప్పుడు అవుననేది ఏముంది అనే కోణంలో కానీ ఆలోచిస్తే, దావీదు ఎక్కడ మీరు నడవకూడదో, ఎక్కడ మీరు నిలవకూడదో, ఎక్కడ కూర్చుండకూడదో అది దావీదు భక్తుడు చెప్పాడు. కానీ పౌలు భక్తుడు ఎక్కడ నిలవాలనో, ఎక్కడ నడవాలనో, ఎక్కడ కూర్చోవాలనో ఈ సంగతులను చాలా స్పష్టంగా ఆయన రాశాడు. చాలా సంవత్సరాల క్రిందట, అంటే ప్రభువుని నమ్మిన తొలి రోజుల్లోనే నా చేతిలోనికి ఒక పుస్తకం చేతిలో పడింది. దాని జ్ఞాపకాలు ఈ మధ్యలో ఎప్పుడూ రాలేదు. కానీ మరి బాబురావు చెప్పిన ఈ కూడికలో ఏ విషయాలు వచ్చిన అతిథులకు, వచ్చిన డెలిగేట్స్లో పంచుకుందాము అని ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడో సుమారు ఒక 30 సంవత్సరాల క్రిందట చదివిన ఆ పుస్తకంలోని మాటలు జ్ఞాపకం రాగా దాని మీద మళ్ళీ ధ్యానం చేశాను. పుస్తకం ఎప్పుడో పోయింది, కానీ కొంచెం జ్ఞాపకాల పొరలో నిలిచాయి కనుక ధ్యానం చేసుకుని ఈ మాటలు చెబితే సరిపోతుంది అని అనిపించింది. దావీదేమో నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అన్నాడు. పౌలు భక్తులు రాసినప్పుడు దీనికి కొంచెం ఉల్టా అయిపోయింది. ఏమండి, కూర్చోండి, నడవండి, నిలబడండి అన్నాడు. కింద నుంచి పైకి వచ్చినట్టుగా ఉంది. ఈ కింద నుంచి పైకి వచ్చిన విధానంలో ఏమండి చెప్తాను, సిట్, తర్వాత స్టాండ్, మధ్యలో వాక్. ఏమండి, సిట్, వాక్, స్టాండ్. ఈ 3 విషయాలను అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన స్పష్టం చేశాడు. మీరు ఎక్కడ నడవకూడదో, మీరెక్కడ నిలబడకూడదో, మీరెక్కడ కూర్చుండకూడదో ఇది దావీదు బోధించిన బోధ అయితే, అపోస్తలుడైన పౌలు మీరెక్కడ కూర్చోవాలో, మీరు ఎక్కడ నడవాలనో, మీరెక్కడ నిలబడాలనో అది ఎవరి పౌలు యొక్క బోధగా ఉంది.
కనుక దావీదు సంగతి మనం 1వ కీర్తన చాలాసార్లు ధ్యానం చేసే మనుషులం కాబట్టి అది పక్కన పెట్టండి. మన నూతన నిబంధన క్రైస్తవులంగా ఈ బైబిల్ డివోషన్ గ్రూప్లో ఉన్న పార్టిసిపెంట్స్, అలాగనే బాబారావు ఇచ్చిన ఆహ్వానాన్ని తీసుకుని వచ్చిన మనమంతా మనం ఎక్కడ కూర్చోవాలనో, మనం ఎలాగ నడవాలనో, మనం ఎక్కడ నిలబడాలనో ఈ 3 విషయాలు కొంచెం ఈ రోజుల్లో ఆలోచించుకోవాల్సిన విషయాలు. మన ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం నుంచి ఈ 3 తలంపులు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కనుక సిట్, వాక్, స్టాండ్ చెప్పండి మాటలు. కూర్చోండి, నడవండి, నిలబడండి. నేను ఎఫెసీలకు రాసిన పత్రిక చదువుతా ఉన్నప్పుడు సుమారు ఈ పత్రిక ఎన్నిసార్లు చదువుంటానో నాకే లెక్కలేదు. కాబట్టి చాలాసార్లు దీని మీద, ఈ పత్రిక మీద కొన్ని విషయాలు దేవుని సేవకులకు, పిల్లలకు బోధించిన అలవాటు ఉంది. అయితే ఈ 6 అధ్యాయాలు ఎఫెసీలకు రాసిన పత్రికలో కూర్చోవడం అనే అనుభవం, అది మన యొక్క బిలీఫ్స్, మన నమ్మకాలు. కాబట్టి కూర్చోవడం అనేది అది మన నమ్మకాలు. ఏది నమ్మేమో అందులో మనం కూర్చున్నామన్నమాట. మన బిలీఫ్స్ ఏదో ముందు మనకు తెలియాలి. కాబట్టి 2వ సంగతి, మనం ఎక్కడ నడుస్తున్నామో, నడవటం అంటే అది మన బిహేవియర్కి సంబంధించింది, అది మన నడవడికకు సంబంధించింది. నిలబడటం అనేది అది మన బ్యాటిల్, మన పోరాటానికి సంబంధించింది. బిలీఫ్స్ సరైనవైతే బిహేవియర్ సరిగా ఉంటుంది. బిహేవియర్ సరిగా ఉంటే బ్యాటిల్ సరిగా సాగుతుంది. ఇలా చెప్తాను. మన నమ్మకాలు సరైనవైతే మన యొక్క నడక చాలా బాగుంటుంది. మన నడక చాలా బాగుంటే మనం నిలబడవలసినట్టుగా మనం సరిగా నిలబడతాం. కనుక ఈ 3 విషయాలు గుర్తుపట్టి సింపుల్గా మనసులో ఉంటాయి. ఎప్పుడో నేను ధ్యానం చేసింది ఇప్పటికీ నా మనసులో ఉంది. మీతో చెప్తున్నా, నేను కొత్తగా తయారు చేయలేదు. ఇది స్వామి బేక్డ్ ఫుడ్ కాదు, ఏమంటే నేను వండిన వంట కాదు, ఎవరో వండిన వంట. అది ఇంకా నా మనసులో ఉండింది కనుక మీరు బైబిల్ డివోషన్ గ్రూప్లో ఉన్నవారు కానీ ఉపయోగపడుతుందని మీతో చెప్తున్నాను. రైట్, చెప్పండి. కూర్చోవడం అంటే ఏంటి? బిలీఫ్స్, నమ్మకాలు. నడవడం అంటే ఏంటి? మన బిహేవియర్. తర్వాత నిలబడడం అంటే ఏంటి? ఇంత బాగా చూస్తున్నారు. ఇవంటి మన పోరాటం, మన బ్యాటిల్. ఈ 3 తలంపులు ఈ 6 అధ్యాయాల్లో మనకి స్పష్టంగా కనబడతాయి. సరే, 2 వరుసగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట మనం కూర్చోవాలి అంటే ఏమంటే దీని వెనకాల ఒక అనుభవం దాగి ఉంటుంది. మనం కూర్చోవాలని అంటే దానికంటే ముందు లేవాలి అంటే మనం ఎప్పుడున్నామో మనకు తెలియాలి. ఇప్పుడు అర్థమవుతుందా? చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మన ఎక్స్పీరియన్స్ ఏదో మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. సరే, మొట్టమొదటి విషయం, నువ్వు కూర్చోవాలంటే ముందు నువ్వు లేవాలి. అర్థమవుతుందా? నువ్వు కూర్చోవాలంటే ముందు లేవాల్సిన. ఎక్కడున్నావు అంటే యేసుక్రీస్తునందు నమ్మిక లేని నీవు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపాల విషయమై పశ్చాత్తాపపడని నీవు, యేసుక్రీస్తునందు మారు మనసు అనుభవం లేని నీవు, నువ్వైనా నేనైనా మనమందరం ఎక్కడున్నామంటే మరణములో ఉన్నాం. మృతులలో నుంచి లెమ్ము. మనం మరణపు అనుభవంలో మనం ఉంటుంది. ముందు అక్కడి నుంచి లేవటం మనకు రావాలి. అసలు చాలా మంది క్రైస్తవులకు వారి మరణపు అనుభవమే వారికి తెలియదు. వాళ్ళ మరణపు వాసన వారిని చూడడం వాళ్ళ చేత కాలేదు. అందుకని జీవంతో వచ్చినప్పుడు ఆ జీవమందు ఆనందించడం వాళ్ళకి చేత కాదు. కనుక మన మరణపు సంగతి మనకు తెలియాలి. మీరు ఫాస్ట్గా మీరు రాసుకుంటే చెప్తాను. మన మీద పనిచేసిన మరణాలు కొన్ని ఉన్నాయి, నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 2:1 ఉంది, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. ఇది ప్రభు దగ్గరకు రాని మనిషి, మారు మనిషి పొందిన మనిషి, ప్రతి వాడి మీద పనిచేస్తున్న మరణపు అనుభవం ఇది.
ప్రతి వారి మీద పనిచేస్తున్న మరణ ఫలం అపరాధముల చేత పాపముల చేత మనమంతా చచ్చిన వారము మన మీద మరణ ఫలము ఏలుబడి చేస్తుంది. అది అన్బిలీవర్ ఉన్నది, అది పక్కన పెట్టి అది మనం అనుభవించాం. రెండవ సంగతి, రక్షించబడిన తర్వాత ఇవ్వండి, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనం యేసు ప్రభువు ద్వారా బ్రతికించబడిన తర్వాత మరో మరణం ఏలుబడి చేస్తూ ఉంటుంది. అదెక్కడ చెప్పనా? ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఆమోస్ చెప్తాడు ఈ మాట. చదవండి, ఆమోస్ 5:4 ఏమో రాసిందో. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. చాలు. అంటే దేవుని ఆశ్రయించక వచ్చిన చావు. నమ్మేరు కానీ ఆశ్రయించారు, నమ్మేరు కానీ విశ్వసించారు కానీ మారు మనసు పొందారు కానీ వారి జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులకు దేవుని మీద వారు నమ్మిక ఉంచారు, ఆయన ఆశ్రయించారు. వీళ్ళ గురించి ఆమోస్ ఏమన్నాడనంటే, మీరు దేవుని ఆశ్రయించకపోతే మీరు చచ్చిన వారు, మీరు దేవుని ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు. ఇది ఒక డెత్. దేవుని ఆశ్రయించగా తెచ్చుకున్న చావు. ఇది అన్బిలీవర్సే కాదు, బిలీవర్స్కే. ఇది రక్షణ పొందనోళ్ళు చావు కాదు, రక్షణ పొందనోళ్ళు చావే. అరే, రక్షణ పొందనోళ్ళు కూడా చచ్చిపోతారా? మరి ఎఫెసీయులకు రాసినప్పుడు ఈ పత్రిక ఇది రక్షణ లేనోళ్ళకి రాశాడా? ఏనమ్మా చల్లి, రక్షించబడ్డ విశ్వాసులే కదా వీళ్ళు. మరి వీరికందుకు మీరు మృతుల్లోంచి లేవటన్నాడంటే విశ్వాసులు అయ్యి కూడా సమాధిలోకి పోతుంటారు కొంతమంది, రక్షించబడి కూడా చావు కింద పోతుంటారు కొంతమంది, రక్షించబడి కూడా సమాధి బతుకు బ్రతుకుతుంటారు కొంతమందివి. ఒక చావు అన్యుల చావు, ఇప్పుడు విశ్వాసుల చావులు చూపించారు. విశ్వాసుల చావు ఏంటి? దేవుడిని ఆశ్రయించక వచ్చిన ఒక చావు. రెండో చావు చూపిస్తాం, ఇది కూడా బిలీవర్స్ది. 85వ కీర్తన 6వ వచనం చూడండి, ఏం రాసిందో చెప్పండి. 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా. చాలా అంటే దేవుని యందు ఆనందించక వచ్చిన చావు. వినండి, మనం దేనిలోనైతే మనం ఆనందిస్తామో దాని కొరకు మన సమయాన్ని వెచ్చిస్తుంటాం. దేనిలోనైతే మనం ఆనందిస్తుంటామో దాని కొరకు మన యొక్క సంపదను వెచ్చిస్తుంటాం. దేంట్లోనైతే మనం ఆనందాన్ని వెతుకుతుంటామో దాని కొరకు మన శరీర బలాన్ని కూడా ఖర్చు పెడుతుంటాం. నిజంగా దేవుళ్ళు ఆనందించే వాళ్ళు వాళ్ళ టైం, వాళ్ళ యొక్క ట్రెజర్, వాళ్ళ యొక్క టాలెంట్స్ అన్ని దేవుడి కొరకు వెచ్చిస్తారు. కారణం ఏంటంటే దే జాయ్ ఇన్ ద లార్డ్. వారి యొక్క ఆనందం అంతా దేవుల్లోనే ఉంది. మేము దేవుళ్ళు ఆనందిస్తున్నామని మేము బాధపడుతుంటాం. ది జాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. అది కొన్నిసార్లు పాడుతున్నప్పుడు నేను ప్రభువునంత ఆనందిస్తున్నాను, మరలా చెప్పుదును నేను ప్రభువునంత ఆనందిస్తున్నాను అన్నప్పుడు మన సమయాలు, మన సంపదలు, మన సామర్థ్యాలు అసలు దేవుని కొరకే వెచ్చించి దేవుల్లో ఆనందించే వాళ్ళమా? ఒక విషయం గమనించండి, ట్రూ స్పిరిచువాలిటీ ఎలా ఉంటుందనంటే దేవుడు నీలో ఆనందించగలగాలి, నీవు దేవుళ్ళు ఆనందించగలగాలి. ఈ వైస్ వర్స, ఈ రెండు ఎక్స్పీరియన్సెస్ ఉంటేనే స్పిరిచువల్ గా ఉన్నట్టు లెక్క. ఈ రెండు అనుభవాలు ఉంటేనే ఆధ్యాత్మికంగా బాగున్నట్టు లెక్క. దేవుడు నీలో ఆనందించలేకపోయినా నీ ఆధ్యాత్మికత సరైనది కాదు. నేను దేవుళ్ళు ఆనందించలేకపోయినా నా ఆధ్యాత్మిక సరైనది కాదు. మనము దేవుళ్ళు ఆనందించగలగాలి, దేవుడు మనలో ఆనందించగలగాలి. ఈ రెండు జరగాలి, ఈ రెండు ప్రక్రియలో జరగాలి. వింటున్నారా ఈ మాట? ఈ రోజున రక్షించబడ్డారు కానీ దేవుళ్ళు ఆనందించరు. వీళ్ళు దేవుళ్ళు ఆనందిస్తున్నారో లేదో దేని బట్టి చెప్పగలం? ఏమండి, వాళ్ళ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ట్రెజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ సామర్థ్యం, బలాలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ దేర్ జాయ్. అది వారి ఆనందం. దేవుడు కాదు మీరు ఆనందం. మీరు సీరియస్గా ఒకసారి లోపలికి తొమ్మిది చూడండి. నా సమయాలు, నా సంపదలు, నా సామర్థ్యాలు దేని మీద ఎక్కువ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, అది కదా నా ఆనందం, అది కదా నా ఆనందం. దీన్ని బట్టి తెలిసిపోతుంది మన దేవుల్లో ఆనందించే మనుషులమో లేక మరో దాంట్లో ఆనందించే మనుషులమో. అది ఎవరి సంగతి వాళ్ళకే తెలుస్తుంది. మీకు ఈ చావు కూడా ఎవరిది? బయట ఉన్న వాళ్ళ లోపలికి వచ్చిన వాళ్ళ.
రక్షణ లేని వాళ్ళ రక్షించబడిన వాళ్ళ చూసారు మనకి ఎన్ని చావులు ఉన్నాయో. ఈ చావు వాసన ఈ రోజుకి చూడడం రాదు కొంతమందికి. అసలు సమాధిలో ఉందిరా నీ బతుకు, నువ్వు మృతుల్లో ఏమంటే సమాధి చేయబడి ఉన్నావు, నువ్వు లేవాల్సిన అవసరం ఉంది. లేవకపోతే కూర్చోడం అవ్వదు. ముందు నువ్వు లేవాలి, నువ్వు బ్రతకాలి. నువ్వు లేవకపోతే నువ్వు ఇంటికి కూర్చుంటావు. మీరంటే ఎన్ని చావులు వచ్చాయి ఇప్పుడు మనకు? అన్యులకు చావు ఒకటే చావు, నీ చావు ఇప్పుడు 2 చావులు వచ్చాయి. శుభకూర పెరుగుడు కంటే 10 బోడి పిల్ల అన్నట్టు మేమేదో మంచి వాక్యం ఉందామంటే మా మీద చావు ఉందంటాడేంటి అనుకుంటున్నారు. ఇది చూపించాడుగా ఏమో సునీత, ఇది మన మీద చావులు కాదా ఇవి? ఎన్ని చావులు వచ్చినాయి ఇప్పుడు మనకు? 3 మనవా? ఒకటే ఎలాగ ఉండేది, అది వదిలేసాం. అక్కడి నుంచి వచ్చేసాం బయట. ఇప్పుడు మన మీద 2 ఉన్నాయి. మరొక చావు చూపిస్తాను చూడండి. మరో చావు ఏంటంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం. సుఖ భోగముల యందు ప్రవర్తించున్నది బ్రతకచుండియు చచ్చినదై ఉండను. సుఖభోగముల మీద మమకారం. అరే ప్రభు నన్ను సుఖపడకూడదండి అని అంటారేమో. వింటున్నారా ఈ మాట? ఎవడి యేసు ప్రభు దగ్గరకు వచ్చినోడు సుఖం కొరకు వచ్చినోడు కాదు, శ్రమ కొరకు వచ్చినోడు. మనం నిజంగా ప్రభు దగ్గరకు వచ్చిన మాట నిజమైతే సుఖం కొరకు వచ్చేవాడు కాదు, శ్రమ కొరకు వచ్చేవాడు. సంపద కొరకు వచ్చేవాడు కాదు, నింద కొరకు వచ్చేవాడు. ఘనత కొరకు వచ్చేవాడు కాదు, ఘనహీనత కొరకు వచ్చేవాడు. ఇలస్ట్రేట్ చేయన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో చూడక్కర్లేదు. మోషే పాదాల వరకు ఏమొచ్చిందట? ఎంత సుఖమో ఐగుప్తు సుఖం. కోరిన తిండి తినొచ్చు, ఆశించిన తాగుడు తాగొచ్చు, కావాలనుకున్న పిల్లలు అనుభవించవచ్చు. 40 years వచ్చేసిన మంచి గమనిస్తుడు. ఈ 40 సంవత్సరాల మోషే తన కాలం వరకు వచ్చినటువంటి సుఖభోగాలు అక్కర్లేదు, నాకు శ్రమ కావాలనుకోండి. దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఐగుప్తు ధనవంతం దగ్గరకు వచ్చింది. కాలతో పన్ను తన్ని ఈ సంపద నాకొద్దు, నేను దేవుని ప్రజలతో నిందను అనుభవించడం నాకు మేలని యోచించి ఫరో కుమారుడు అనిపించుకునే అవకాశం ఉంది. అది నాకొద్దు, నేను దేవుని ప్రజల్లో నేను ఒక బానిసను అనిపించుకుంటాను. ఏంటంటే ఆడ కోరుతున్న ఐడెంటిటీ. అరే ఆదిపుత్రం అనే ఐడెంటిటీ కొద్దంటావేమయ్యా? ఎంత పెద్ద ఘనత! ఫరో కుమార్తె కొడుకు అంటే సామాన్యం. అది నాకు వద్దు. ఏం కావాలా? నేను ఇశ్రాయేలు బానిసలు, ఆ బానిసల్లో నేను ఒకడు అనుకుంటా చాలు నాకు. ఏమంటే ఐగుప్త సంపద అంటే ప్రపంచంలో సంపదలు ఐగుప్తుల దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ కాళ్ళ దగ్గరకు వచ్చి సంపద నాకొద్దు, దేవుని ప్రజలతో నింద నాకు కావాలి అనుకున్నాడు. అసలు ఐగుప్త సుఖభోగాలన్నీ కాళ్ళ వరకు వస్తే ఈ సుఖభోగాలు నాకు అక్కర్లేదు, నాకు దేవుని ప్రజల శ్రమే కావాలి. ఇలా చెప్తాను వినండి, ఇలా చెప్తాను వినండి. దేవుని కొరకు బాగా బ్రతికిన వాళ్ళు ఎవరు సుఖాల కొరకు రాలా? వింటున్నారా లేదా? ఇలా మీకు చెప్తాను వినండి. ఐగుప్తు అంతఃపురంలో సుఖం ఉంది, కానీ దేవుని ప్రజలతో ఎడారిలో శ్రమ ఉంది. ఎడారికి వచ్చాడు. శోషణ కోటలో తనకు సుఖం ఉంది నెహెమ్యాకు, అది వదిలేసుకున్నాడు ఆయన. ఏమంటే చెత్త దగ్గరకు వచ్చి యెరూషలేములో ఉన్న చెత్తలోకి వచ్చిన్నాడు. ప్రధాని యాజకుడు కుమారుడుగా అన్ని సుఖాలు తనకు అందుబాటులో ఉన్నాయి. ఇర్మియాకు, యెహెజ్కేలు, అందరి పాత నిబంధనలో ఇర్మియా, యెహెజ్కేలు ప్రధాని యాజకుని కుమారుడు. వాళ్ళిద్దరు భలే కంఫర్ట్స్ దగ్గర ఉన్నాయి. అవి మాకొద్దు, మేము ఎక్కడ పోతాము, దేవుని ప్రజల మధ్య పోయి మేము కష్టాలు అనుభవిస్తాం. ఒక మాటలో మీతో చెప్పాలనంటే వినండి ప్రియులారా, నిజంగా విసుగులోకి రావాలి అనుకునేవాడు నిజ క్రైస్తవుడు, లేదా కంఫర్ట్ కావాలని వెతుక్కునేవాడు నకిలీ పాపత అన్నమాట. మాకే రిస్క్ రాకూడదండి. ఒరే నువ్వు నమ్మిన యేసు ప్రభువే రిస్క్ లో పడినోడు, ఆయన నమ్మిన వాళ్ళంతా రిస్క్ లో తోసినోడు, నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు. తెలుసా మీకు? ఆయన రిస్క్ లో పడతాడు, గట్టిగా చెప్ప రిస్క్ లో. నాకు ఏ రిస్క్ వద్దంటే మనకి యేసు ప్రభు నమ్మేమో. అందుకనే పౌలు తిమోతితో అంటాడు, బాబు సుఖభోగముల యందు బ్రతుకున్నది, బ్రతికుండ కూడా చచ్చినట్టే ఈ చావే మన మీద ఉంది. బయట ఉందా మందా? మందే.
ఏం మాట్లాడరేంటమ్మా? ఇప్పుడు ఎన్ని చావులు వచ్చాయి? 3 చావులు ముప్పేట బిగించేస్తుంటే నేను బాగున్నాను అనుకుంటున్నావు. 3 చావులు ముప్పేట బిగించేస్తున్నాయి, 3 తాలూకా బిగించబడేస్తుంటే ఈ చావులే మనకు అర్థం కావడం లేదు. సో నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీవు సరిగా కూర్చోవాలంటే ముందు లేవడానికి నువ్వు ఎక్కడున్నావో ముందు తెలుసుకో. నువ్వు సమాధిలో ఉంటివి. నాకు దావీదు అన్న మాట చాలా బాగా నచ్చింది. ఏమన్నాడు తెలుసు? 103వ కీర్తనలో, సమాధిలో నుంచి నా ప్రాణమును విమోచించుచున్నాడు. క్రైస్తవ జీవితం ఏంటంటే సమాధిలోంచి విమోచించబడ్డ జీవితం. అలా విమోచించి ఆయన కూర్చోబెడతాడు. ఎక్కడ కూర్చోబెట్టాలి చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 5వ వచనం ఇలా రాసి ఉంది. 4-5 తెలుగు బైబిల్లో కలిసి ఉంటాను, చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉంది, మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడమ చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించెను. 7వ వచనం చదవమప్పుడు. 7వ వచనం వెంటనే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టెను. రైజ్డ్ అండ్ సీటెడ్, లేపబడితేవి కూర్చుండబెట్టబడితేవి. సమాధిలో నుంచి విమోచించబడి మనం లేపబడితేవి, యేసుక్రీస్తును కూర్చోబెట్టబడితేవి. ఇప్పుడు కూర్చోవడం అంటే ఏంటి? దావీదు అన్నాడు, అపోస్తలులు కూర్చుని చోట్ల కూర్చోబడ్డరా అన్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు క్రీస్తులో కూర్చోండిరా నాయన అంటున్నాడు. కూర్చోవడం అంటే కొన్ని నమ్మికల్లో మనం నిలబడతాం. నేను ముందే చెప్పాను, సిట్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ బిలీఫ్స్. కూర్చునే అనుభవం అనేది మన నమ్మికలు. ఏమిటా నమ్మికలు? 4 చూపిస్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏంటది? దేవుని కృపామాదేశ్వరిని బట్టి ఆ ప్రియుల యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. ఆ తర్వాత ఇందులో 2 ఉన్నాయి మన బిలీఫ్స్. ఈ బిలీఫ్స్ వదిలేస్తే, నమ్మికలు వదిలేస్తే మన క్రిస్టియన్ లైఫ్ కి పునాది లేనట్టే లెక్క. మన క్రైస్తవ జీవితాన్ని ఫౌండేషన్ లేనట్టు లెక్క. ఈ వచ్చినప్పుడు ఉన్న 2 నమ్మికలు ఏంటంటే, ఒక నమ్మిక, నేను పాప క్షమాపణ పొందింది, ఫర్గివ్నెస్ ఆఫ్ మై సిన్స్, నా అపరాధములకు క్షమాపణ దొరికింది. అమ్మా వింటున్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు పుట్టగా దేవదూతలుగా పుట్టలేదు. ఏమంటే ఇక్కడ కూర్చున్న మనం ఎవరో దేవుళ్ళని కాదు. మనం శరీరంతో పుట్టినాము. లోకము, శరీరము, సాతానుడు మన లాగుతుంటే ఏమంటే పాపం చేసిన మనుషులం, పాపాలు కొనసాగిన మనుషులం. ఆ కారణం చేత పాప క్షమాపణ అవసరతలో ఉన్న మనుషులం. కనుక యేసుక్రీస్తునందు నా అపరాధములకు, నా పాపలకు క్షమాపణ దొరికింది అని క్షమాపణ అనుభవంలో ఉంటే కూర్చున్నట్టు లెక్క. అది మన బిలీఫ్. కొంతమంది కూర్చున్నట్టే కూర్చుంటారు కానీ కింద పడిపోతుంటారు. కొంతమంది పిల్లలు చూసారా, వాళ్ళ అమ్మ నాన్న కూర్చుంటున్నాడని కూర్చోబెడుతుంటారు, అడిగితే అలా కింద పడిపోతుంటారు. అపరాధముల చేత ఇవ్వండి, అపరాధముల నుండి క్షమాపణ పొందడం అది కూర్చుని అనుభవం. ఆ కూర్చోవడం సెట్ల పాలి, ఇటువంటి వారిపై పడిపోకూడదు. లేదండి, నేను పాప క్షమాపణ పొందిన అనుభవంలో ఉన్నాను, ఇందులో కూర్చున్నాను, నేను పడిపోలేదు అంటే ఎఫెక్ట్ ఎట్లా కనబడాలి? 4:32 వచ్చిన ఎఫెక్ట్ చదవండి ఒకసారి. ఎఫెసీ 4:32, కూర్చున్నావు ఒకరి ఎడల ఒకడు కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఏమంటే నువ్వు క్షమించబడుతుంది, మరో మనిషిని క్షమిస్తే నీ సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుందన్నమాట. నువ్వు క్షమించబడితివి, మరో మనిషిని క్షమించినావు అనుకోండి, నీ సిట్టింగ్ పొజిషన్ చాలా బాగున్నట్టు లెక్క. కొంతమంది కూర్చున్నారు, క్షమించబడ్డారు, కానీ దురదృష్టం వారు మరో మనిషిని క్షమించలేకపోతున్నాం. అదే కింద పడిపోవడం అంటే కాబట్టి అర్థమవుతుందా? వీళ్ళు సిట్టింగ్ లో లేరు అంటే వాళ్ళ బిలీఫ్స్ లో వారు సరిగా లేరు, వారి నమ్మికల్లో వారు సరిగా లేరు. ఒకటి. నెంబర్ 2, రెండోది విమోచించబడ్డం. మొదటిదేమో ఫర్గివ్నెస్, రెండోదేమో 7వ వచనంలో విమోచించబడితే. విమోచించబడితే అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే వీఆర్ ఆల్ పర్చేస్డ్ అండ్ సెట్ ఫ్రీ. మన పనబడి స్వతంత్రులుగా చేయబడి
చేయబడ్డాము, మన కొనబడి స్వతంత్రులుగా చేయబడ్డాము. వినండి ప్రియులారా, మరి మనబడి స్వతంత్రులుగా చేయబడ్డం అది కూర్చోవడం. మరి కూర్చోవడం సరిగా ఉందా, మరి కింద పడుతున్నావా, అది ఆ పొజిషన్ కూడా చూపిస్తాను. కొంతమంది కూర్చున్నారు, విమోచించబడ్డారు, ప్రయోజనం, కానీ కూర్చుని లేని ఇప్పుడు పడిపోయినారు. మళ్ళీ ఆ పిల్లవాడు అమ్మ బలేగా కూర్చోబెట్టింది. ఆడ వచ్చిన సుమోలా కొన్నాడు, పప్పు వేస్తాలాగా ఆడు సుమోలా కూర్చొని ఆడ బాగా కూర్చుంటాడు రా అనుకుంటే ఆడు అలా వాలిపోతున్నాడు. కొంతమంది పాప క్షమాపణ పొంది కూర్చున్నారు, ఇతరులకు క్షమించలేక కింద పడుతున్నారు. కొంతమంది విమోచించబడ్డారు, ఇప్పుడు వాడి ఎఫెక్ట్ చూపిస్తాను చూడండి. రండి 2 కొరింథీ పత్రికలో, క్షమించండి 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయానికి వస్తారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చదవండి ఒకసారి. 20 వచనం చూడండి, ఏం రాసిందో. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఎంత బాగుంది ఈ మాట. మీరు పర్చేజ్ గ్రేట్ ప్రైస్, మీరు గొప్ప విలువ పెట్టి మీరు కొనబడిన వారు కావున మీ దేహముతో దేవుని గణపరచండి. నేను రక్షించబడిన తొలి రోజుల్లో ఈ ఒక్క లైన్ ఒక పాట పెట్టేశారండి మా వాళ్ళు. అది చురుకునామని పొరలో చెరగడంలా. ఈ రోజున పాడుతున్నారు లేదు తెలియదు మా వాళ్ళు. కానీ ఆ రోజుల్లో ఎప్పుడు మీరు కలుసుకున్నా భలే పాడుకునే వాళ్ళు. మీ పాట ఏంటో తెలుసా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కావున మీ దేహముతో దేవుని కనపరచుడి. రామారావు ఒక్కడే తెలిసి ఉంటుంది ఈ పాట. యాకుండా హార్మోన్లో పాడేవాళ్ళుగా ఏ తమ్ముడు వాడు పాడుతున్నారా లచ్చయ్య? ఇలాంటి అంతమంతా వెళ్ళి ఎదురు కొట్టేసుకుంటాను. చెప్పండి, మా మాటలు చెప్పండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కావున మీ దేహముతో దేవుని గణపరచుడి. 4 మొక్కల పాట అండి. అందరూ పాడన్న వెనకాల. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కావున మీ దేహముతో దేవుని గణపరచుడి. అయిపోయింది పాట. మళ్ళీ పాడండి ఒకసారి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కావున మీ దేహముతో దేవుని గణపరచుడి. మన దేహంతో దేవుని గణపరిస్తే సరిగా కూర్చున్నాం, విమోచనలో. అదే దేహంతో దేవుని గణపరచడం ఎట్లా అండి? ఈ దేహంలో బోల్డెన్ అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ నీతికి సాధనాలుగా దేవునికి ఇచ్చేయాలి. ఏమంటే కళ్ళున్నాయి, ఈ దేని కొరకు వాడాలట? ఎవడి కళ్ళున్నాయి దేని కొరకు వాడాలట? దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఎవడు చూడడానికి వాడాలి. కళ్ళున్నాయి దేని కొరకు వాడాలట? కన్నుల నెత్తి పైనుల చెవుడు కోయగలేరెవరు అన్నాడు యేసయ్య. నశించిపోయిన ఆత్మలు చూడాలి. దేవుడు చెవులు ఇచ్చినాడు, దేని కొరకు వాడాలంటే చెవులు. అయితే ఆత్మస్వరమైన విను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా ఆత్మస్వరమైన వినాలి, లేదా వాక్యస్వరమైన వినాలి. మీరు కుడి తట్టైనో ఎడమ తట్టైనో తిరిగను ఇదే త్రోవ, దీనిలో నడుముడని ఒక స్వరం నీకు వెనుక నుంచి నీకు వినబడను, అది వాక్యస్వరం. ఆత్మస్వరం వాక్యస్వరం ఇది వినాలి. మరి నోరిచ్చినాడు దేనికి వాడాలట? అయితే దేవుని స్తుతిని ప్రచురపరచడానికి లేదా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వాడు. అప్పుడు ఈ దేహం నిజంగా దేవుని కనపరచడానికి చేసినాడు. అప్పుడు నిజంగా విలువ పెట్టి కొనబడిన దానివే విలువ పెట్టి కొనబడ్డ వాటిని. సిట్టింగ్ ఎక్స్పీరియన్స్ సరిగా ఉంటుందా? ఎప్పుడో ఊగి కింద పడినవి, కానీ మేము కూర్చున్నాం అనుకుంటున్నాం. నువ్వు క్షమించబడ్డావు, కూర్చున్నావు, కానీ ఇతరులకు క్షమిస్తేనే క్షమించబడి బాగా కూర్చున్నట్టు లెక్క. నువ్వు విమోచించబడ్డావు, విలువ పెట్టుకొనబడ్డావు, కూర్చున్నావు. అయితే నీ దేహంతో దేవుని గణపరిస్తేనే నీ సిట్టింగ్ పొజిషన్ చాలా బాగున్నట్టు లెక్క. 3వ సంగతి చెప్తాను చూడండి. 3వ సంగతి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం త్వరగా చూద్దాము. 11-12 వచనాలు చూస్తారా? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు
స్వాస్థ్యముగా, ఈ స్వాస్థ్యం ఎవరంటారు చెప్పండి అమ్మా? స్వాస్థ్యం ఎవరు? యేసు ప్రభు స్వాస్థ్యమా, పరలోకం స్వాస్థ్యమా, పరిశుద్ధాత్ముడు స్వాస్థ్యమా? ఇక్కడ చెప్పండి, స్వాస్థ్యం ఎవరండి? మళ్ళీ చదవాలంటారు ఎవరు చదివారో మరి మీరు బైబిల్ డివోషన్ గ్రూప్ మీరు బైబిల్ స్టడీలో కూర్చున్న వాళ్ళు వాక్యం చెప్పలేకపోతే సిల్వే చంపారు మేము ఒక్కొక్కరు. చెప్పమ్మా పెద్ద సునీత, ఈ స్వాస్థ్యం అంటే ఎవరు? క్రీస్తేశ. చిన్న సునీత ఇదమ్మా మనమే స్వాస్థ్యం. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. యేసుక్రీస్తునందు మనమే ఆస్తి. ఎవరు ఆస్తి? కొనుక్కున్నాడు ఒక ఆయన. చెప్పండి ఎవరు ఆస్తి? ఇలా చెప్పండి, నేను దేవుని ఆస్తి. చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి ఒకసారి, నేను దేవుని ఆస్తి. చెప్పండి, నేను దేవుని ఆస్తి. నేనే దేవుని ఆస్తి. ఇప్పుడు అడుగుతా, చెప్పండి మీ ఆస్తిని ఎవడు కాపాడాలి? దేవుడు అంటాడు మళ్ళీ, మీకు ఆస్తి ఉందండి, మీ ఆస్తిని ఎవరు కాపాడాలి? మీరే కాపాడుకోవాలి. మీ ఆస్తిని ఎవరు అభివృద్ధి చేయాలి? మీరు అభివృద్ధి చేసుకోవాలి. మరి దేవుని ఆస్తి మనమైతే మనం కాపాడవలసిన బాధ్యత ఎవరిది? నీదా ఆయనదా? తమ్ముడు ఫిలిప్ గారు చెప్పండి, అయింది. మనం ఆయన ఆస్తి అయినప్పుడు మనం అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఎవరిది? మనదా ఆయనదా? మనకు మనం అభివృద్ధి అయిపోతాం, మనకు మనం అభివృద్ధి అయిపోతాం. ఈ పోడాకంతో చచ్చిపోతున్నాం. అరే నేను దేవుని ఆస్తి, నన్ను అభివృద్ధి చేయవలసిన రెస్పాన్సిబిలిటీ నా ఓనర్ది. ఎవరు ఓనర్? ఆయన ఓనర్, నేను ఆయన పొజిషన్. దేవుడే ఆ యజమానుడు, నేను ఆయన ఆస్తి. కాబట్టి ఇప్పుడు ఎలా బతకాలన్నమాట? స్వాస్థ్యంగా చేయబడ్డం కూర్చోవడం, కానీ నన్ను కాపాడువాడు, నన్ను అభివృద్ధి పరిచేవాడు దేవుడు నీతిగా బతకడం సిట్టింగ్ పొజిషన్. బాగుంటుంది, కాన్ఫిడెన్స్ ఎగిరిపోయింది. నన్ను నేనే కాపాడుకుంటా, నన్ను నేనే అభివృద్ధి చేసుకుంటా అంటూ బ్రతుకుతుంటా మన కాన్ఫిడెన్స్ లెవెల్ పోయాయి. అంటే కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దేవునిలో మన నిబ్బరం, దేవునిలో మన నిశ్చయత, దేవునిలో మన ట్రస్ట్, దేవునిలో మన ఫెయిత్ ఎగిరిపోయింది. సిట్టింగ్ బాగా కూర్చోబెట్టబడ్డం అంటే కూర్చోబెట్టబడ్డాం, కానీ కుడుకో ఎడమకో ముందుకు వెనకో తూలిపోయే పప్పు బస్తాలు కదా. ఆడ వస్తువులో పప్పు వస్త్రాలు ఉంటే ఆడ బొక్కది బతుకుంటుంది, దాని వరకు కట్టన పడతాడు, దీని వరకు ఇద్దరు పడతాడు, ముందుగా పడతాడు, వెనకైనా పడతాడు. అలాగే చాలా మంది దగ్గర సిట్టింగ్ ఎక్స్పీరియన్స్ రావట్లా. సిట్ సరిగా కూర్చోండి. ఎక్కడికి వచ్చేవారట? నమ్మికల్లో కూర్చోండి. ఏంటి నా నమ్మిక అంటే నేను క్షమించబడితిని. ఏంటి నా నమ్మిక అంటే నేను విమోచించబడితిని. ఏంటి నమ్మిక అంటే నేను దేవుని ఆశ్రయితిని. 3-4 చెప్పాను చూడండి. 4వ సిట్టింగ్ ఎక్స్పీరియన్స్. 4వ సిట్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదువుతారు ఒకసారి. 13వ వచనం. 4 మీరు 4:13 ఎఫెసీ 1:13 క్షమించండి, సారీ నేను తప్పు చెప్పాను. ఎఫెసీ 1:13 చెప్పండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ఉచ్చరించబడింది. ఎన్వలపై ఉత్తరం రాసేసి పడేసాం, దాన్ని స్టాప్ పట్టించాల. తెల్లాల్సిన పోతుందా వెనక్కి వస్తుందా? వెనక్కి వచ్చేస్తుంది. తెల్లాల్సిన వెళ్తుందమ్మా? చెప్పండి. వెళ్ళాల్సిన వెళ్తుందా? వెళ్ళదు, వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి ఫైన్ అడుగుతాడు వాడు, స్టాంప్ పట్టించుకున్నావు పడేసినావని. కానీ ఇప్పుడు నేను రాసిన ఎన్వలప్కు లేక నేను రాసిన కార్డుకు నేను స్టాంప్ పట్టిస్తే దానికి ఏమొచ్చిందన్నమాట? ఏమొచ్చిందమ్మా? చెప్పండి అమ్మా, ఏమొచ్చింది?
ఏ బాబు? వాల్యూ వచ్చింది. ఇంకో విషయం అడుగుతున్నాను. అమ్మ వింటున్నారు ఈ మాట? నేను చెక్ పట్టుకొని బ్యాంక్ కింద అది తెల్లారు చూశాడు, చెల్లించేవాడు నా చెక్కులో రాసిన డబ్బులు నా చేతిలో పెట్టాడు. ఆ చెక్ మీద ఏమో ముద్ర వేశాడు. ఏంటి దీని అర్థం? తమ్ముడా చెక్ చల్లలేదా? చెక్కు చెల్లుబాటు అయింది. ఓకే, అంతే అర్థం. ఆ చెక్కు మీద ముద్ర వేసి అక్కడ ఒక మేకులాగా దానికి పుట్టుమని కూర్చి లోపల పెట్టాడు. ఏంటంటే దీని అర్థం? వ్యవహారం అయిపోయింది. ఏంటైపోయిందమ్మా? ఏంటి వ్యవహారం? డబ్బు కావాలని చెక్కించావు, నేను నీకు డబ్బు ఇచ్చాను అని గీతలు గీసి స్టాంప్ వేసి ముళ్ళు గుచ్చిపెట్టాడు. వ్యవహారం క్లోజ్ అయిపోయింది. అర్థమైందండి? వ్యవహారం క్లోజ్ అయిపోయింది. యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు చేసిన నా ఎడల ఉన్న సంకల్పం, చరిత్ర భూతకాలంలో యేసు ప్రభు వారు నా కొరకు చేసిన కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దాన్ని నాకు అందించిన కారణాన నా విషయంలో దేవుని వ్యవహారం అకాంప్లిష్ అయిపోయింది. మనం ఏమి రావాలి ఇప్పుడు? ఏమి రావాలి అంటే నా విషయంలో దైవ వ్యవహారం అది ముగించిన రక్షణ మనకు మాత్రం పరిశుద్ధత మయంపరచబడడం ఇంకా చాలా ప్రాసెస్ ఉంది రండి. కానీ వ్యవహారం అయితే ఇవ్వండి కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ముద్రించబడిన వ్యక్తిని కనుక శోభన గారు చెప్పినట్లు నేను సో వాల్యుబుల్, విలువైన వాడనంటూ బతకాలి. ఎందుకు విలువైన వాడని బతకాలి? నీ లోపల ఉన్నవాడు ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తును మృతుల్లోంచి లేపినోడు నీ లోపల ఉన్నాడు. వేసుకు మంచి మాట అంటాడు. ఏమంటాడంటే సృష్టి అంతటిని దేవుడు చేయడానికి ఎంత శక్తినైతే ఆయన వాడాడో, ఏది వెలుగు చీకటి, సముద్రాలు ఆకాశాలు, తర్వాత భూమి, చెట్లు, పశువులు, పక్షులు, చేపలు, చివరక మనుషులు, ఈ సృష్టి అంతా చేయడానికి దేవుడు ఎంత శక్తి అయితే వాడాడో యేసు ప్రభువును లేపడానికట దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ శక్తి వాడేట. ఎందుకు వాడవలసి వచ్చిందంటే జగత్పునాది అంటే జగత్పదం నుంచి ఎవరి చరిత్ర ముగింపు కాన్సుమేషన్ టైం వరకు మనుషులందరి పాపం, ఆ పాపం వల్ల వచ్చిన మరణం యేసు ప్రభువును అట్లా మిగిలిందంట. ఆదాము దగ్గర నుంచి తీర్పుకు ముందున్న మనిషి వరకు అందరి పాపాల వల్ల వచ్చిన మరణం యేసు ప్రభువును అలా మింగితే ఆ మరణం నుంచి యేసును ఇట్లా బయటికి తీసుకురావడానికి, నిరాకారంగా ఉన్న సృష్టికి ఆకారం ఇవ్వడానికి దేవుడు ఎంత శక్తి అయితే వాడాడో అంతకంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ శక్తి వాడాల్సి వచ్చిందంట. విడ్డోరని చెప్పన అదే శక్తి ఒక విశ్వాసం లోపల పెట్టాడు. రోమాపత్రిక 8:11 ఉంటుంది. మృతులను లేపిన వారి ఆత్మ మీలో నివసించుచున్న ఎడల చావునకు లోనైన మీ శరీరమును మృతుల్లోంచి ఆయనే లేపుతాడు. ఇది మనకు అర్థం కావడం లేదు. అనిపించింది కారణం మనకు అది అర్థం కావడం లేదు. అసలు కూర్చోవడమే సరిగా రాలేదు. ఇక్కడ మేము నిలబడతాం వాళ్ళకాడు మధ్యలో నడవటం కదా. కూర్చోవడమే రాని నువ్వేం నడుస్తావు, నడవడమే రాని వాడు నువ్వేం నిలబెడతావు. కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్తగా కూర్చోవడం అంటే మన ఫీలింగ్స్ ఏంటి? మన ఫీలింగ్స్ నేను పాపక్షమాపణ పొందితని, నేను విమోచించబడతని, నేను దేవుని కొరకు ఆస్తినైతని, దేవుని దృష్టిలో విలువైన వ్యక్తిని. ఇందులో కూర్చోవాలి. మనం బాబు బైబిల్ డివోషన్ విద్యార్థి వింటున్నారా? ఇందులో కూర్చోవడం రావాలి. కూర్చోవడం బాగా వస్తే ఇప్పుడు చెప్తాను వినండి. మన బిహేవియర్, మన బిలీఫ్స్, మన బిహేవియర్ని మార్చాలి. మన నమ్మికలు, మన నడవడిని మార్చాలి. నేను ఎక్కువ చెప్పలేదు, ఊరికే వచ్చినా చూపించి 2 మాటలు చెప్తాను వినండి. ఏంటి మన నడవడికలు? ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొన్ని నడవడికలు ఉన్నాయి. నేను పాజిటివ్ ముందు చెప్తాను, నెగిటివ్ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. మొదటి నడక చూపిస్తాను. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏం రాసిందో. మీరు
పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇక్కడ అంటలేచాను, మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా. వాక్ అకార్డింగ్ టు యువర్ కాలింగ్. వాక్ అకార్డింగ్ టు యువర్ కాలింగ్. నడు. ఎలా నడవాలంటే నువ్వు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడువు. ఒకటి. అలా కొంచెం కిందకి రండి. 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ప్రియుల 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె మరి క్రీస్తుల పోలు నడుచుకోండి అంటే పర్వాలేదు, కానీ దేవుని పోలంటే భయం వేస్తుంది. పౌలు భక్తులు నన్ను పోలు నడుచుకోండి అంటే కొంచెం పర్వాలేదు, కానీ దేవుని పోలు నడుచుకోండి. దేవుని పోలి నడుచుకునేటట్టుందా మన దగ్గర? వింటున్నారా లేదా? నడుచుకోవచ్చట. నీ చెప్పల యేసయ్య చెప్పినాడు, దేవుని పోలి నడుచుకోవచ్చట. దేవుడు తన పోలిక, ఏ పోలికలో నడవచ్చు అని ఎవడు యేసయ్య కోరాడు చూపిస్తాడు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం చూడండి ఏం రాస్తుందో. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అరే, ఆయన పరిశుద్ధతలో మన పరిపూర్ణులు కాగలమా? ఆయన ప్రేమలో మన పరిపూర్ణులు కాగలమా? ఆయన నీతిలో మన పరిపూర్ణం కాగలమా? అసలు ఏ విషయంలో ఆయనకులాగా పరిపూర్ణం కాగలం? ఒకే ఒక విషయం ఉందండి, మిగిలిన ఏ విషయంలో పరిపూర్ణం అవ్వలేదు. ఆయన జ్ఞానం, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన నమ్మకంతో దేంట్లోని పరిపూర్ణం కాలేదు. యేసు ప్రభు మాత్రం పడలేని ప్రశ్న పరిపూర్ణం అవ్వచ్చు, దేవుని పోలి ఉండొచ్చు అన్నాడు. ఒకే ఒక విషయం చూపిస్తాను చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం చూడండి. కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనికరమ గలవారై ఉండాలి. కనికరం చూపే విషయంలో దేవుని పోలి నడుచుకోవచ్చు. అలా వింటున్నారా? దేవుని ప్రేమ చాలా గొప్పది, దేవుని జ్ఞానం చాలా గొప్పది, దేవుని పరిచయం చాలా గొప్పది. ఆయన పోలి నడుచుకోవడం ఇది కొంచెం కష్టమైన విషయమే. యేసు ప్రభుల బాధ్యత దొరికిందని చూపిస్తాం. తర్వాత అది నడుచుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక విషయంలో దేవుని పోలి ఉండొచ్చంట. ఎట్లా అంటే కనికర పట్టణంలో. కనికరం అనే మాటకు అర్థమేంటో చెప్పండి నాకు. క్రైస్తవులు నేను పదాలు వాడతాం, దేనికి అర్థమైజ్ అవ్వదు. అదే దౌర్భాగ్యం. ఏం కనికరం అంటే చాలి పడ్డమా, ఆ సమయానికి ఇన్వాల్వ్ అవ్వడమా, వాళ్ళ పరిస్థితులు సహాయం చేయటమా, సేమ్ పెయిన్ ఫీల్ అవడం. ఒక కోట్ పడండి సాంగ్. పెయిన్ అనే మాట కరెక్ట్ కాదు. సేమ్ ప్యాషన్ కలిగి ఉండడం. కంపాషన్ అంటే ఎదుటి వ్యక్తి ఏ ప్యాషన్ లో ఉన్నాడో ఆ ప్యాషన్ లోనికి రావడం. దీనికి బైబిల్లో మంచి వచనం ఉంటుంది చూడండి, చూపిస్తాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో చూడండి ఎంత బాగుంటుందో ఈ వచనం. ఇది అండర్లైన్ చేయండి మీ బైబిల్లో. ఇది వాగ్దానంగా పెట్టుకొని దేవుని ప్రార్థన చేయండి. 63:9 చదవండి. ఏంటిది? వారి యావత్ బాధలో, అది ఆయన కంపాషన్. వారి యావత్ బాధలో ఆయన బాధనందెను. యోహాను సువార్త 11:25 వచ్చిన చెప్పండి చూడకుండా. యోహాను సువార్త 11:25 ఎట్లా చెప్పండి? ఎవరు అలా చూస్తున్నారు? యేసు కన్నీళ్లు విడిచెను. మార్తా మరియ కన్నీళ్లు విడుస్తుంటే కన్నీళ్లు విడుస్తున్నాడు. కంపాషన్, అది సేమ్ ప్యాషన్ లోకి వచ్చాడు. అలాగనే యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ఆత్మలో కలవరపడి, అంటే మీరు కలవరపడద్దు అంటే ఆయన కలవరం అనుకున్నాడు. అది కంపాషన్. కలవరపడిన వారితో కలవరపడడం, కన్నీళ్లు కార్చిన వారితో కన్నీళ్లు కార్చడం, బాధపడే వారితో బాధపడడం, దట్ ఈస్ కాల్డ్ కంపాషన్. ఈ విషయంలో దేవుని పోలి నడుచుకోవచ్చట. మీ పరలోకపు తండ్రి కనికర సంపన్నుడు, మీరు కనికరం కలిగి ఉండగలరు. కానీ మీరు పిలవబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోండి. ఫస్ట్ వాక్. దేవుని పోలి నడుచుకోండి. సెకండ్ వాక్. థర్డ్ వాక్ చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 2వ వచనం.
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన దేవునికి బలిగాను అర్పణంగా నర్పించగలను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. వాక్ ఇన్ లవ్, అది థర్డ్ వాక్. నేను ఒక మ్యాథమెటిక్స్ అడుగుతాను, నాకు లెక్క చెప్పండి. 5 - 1 = ఎంత? 4. 5 - 1 = ఎంత? తెలుసుకునేశారు? 4. ఏంటో మీ లెక్కలు చాలా బాగున్నాయి. 5 - 1 ఎంత నాయన? 5 - 1 ఎంత? ఓకే, మనందరం లెక్క 4, దేవుని లెక్క 5 - 1 = 0. ఈ మధ్య నేను 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ధ్యానం చేస్తుంటే చూపిస్తాను చూడండి. పక్క తెప్పండి. 1 కొరింథీ పత్రిక రాబర్ట్ అవుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చిన్న వర్షాలు చెప్తాను. మనుషుల భాషతోనూ దేవదోష భాషలతోనూ నేను మాట్లాడాను, 1. తర్వాత 2వ వచనంలో ప్రవచించు కృపావరమ కలిగే మర్మములన్నీ జ్ఞానమందు ఎరిగిన వాడనేను, 2. కొండలను పెకిలింపగలిగిన సంపూర్ణ విశ్వాసం గలవాడైనను, 3 కదమ్మా. తర్వాత అందులో ఒకటి మనకు 2 డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఏమంటే వరములో ఇక్కడ ప్రవచించే కృపావరం పక్కనే, తర్వాత మర్మములన్నీ చెప్పే జ్ఞానం, అది 4. ఏమంటే మర్మములని వివరించే జ్ఞానము 4. దాని తర్వాత ఏంటమ్మా, పరిపూర్ణమైన విశ్వాసం గలవాడని ప్రేమ లేని వాడనైతే మళ్ళీ చెప్తాను మీరు. మనుషుల భాషతోనూ దేవదోష భాషలతో మాట్లాడగలిగిన 1. 2 ప్రవచించే కృపావరం కలిగి ఉన్నా కానీ ఏమంటే 2. మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడైనా 3. కొండను ప్రకటించగలిగిన సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్న వాడైనా 4. 3వ వచనం చూడండి. పేదల కొరకు నా ఆస్తంతా ఇచ్చి కాల్చగొట్టలు నా శరీరం అప్పగించను, అంటే నేను అసాక్షినైపోయినా కానీ ప్రేమ లేని వాడనైతే 5 - 1 = 0. ఏంటైదు? మనుషుల భాషతో దేవదోష భాషతో మాట్లాడగలిగిన 1, ప్రవచించు కృపావరం కలిగి ఉన్న 2, మర్మాలని జ్ఞానంతో చెప్పగలిగిన 3, కొండను ప్రకటించే విశ్వాసం ఉన్న 4, తర్వాత పేదల కాస్తించి నా శరీరం కాల్చబడి అసాక్షి అయిపోగలిగిన ఏమంటే 5. ఈ 5 ఉన్న మైనస్ లవ్ = 0. అదే మైనస్ లవ్ అంటే అదే ప్రేమ లేకపోతే గాడ్స్ మ్యాథమెటిక్స్, అవి నా మ్యాథమెటిక్స్ కాదు. ఏమండి 5 - 1 = 4, అది మన లెక్క. ఏమండి 5 - 1 = 0, ఇది దేవుని లెక్క. సురేష్ అర్థమవుతుందా? కష్టం ఉందా? 5 - 1 = 0. ఎన్ని మనం చేయగలిగినా, ఎంత సాధించగలిగినా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు. అందుకని అంటాడు, ఎవడి సరిగ్గా మీరు నడవండిరా బాబు, ప్రేమ కలిగి నడుచుకోండి. ఎందుకు వచ్చిన ఇప్పుడు నడకలు? పిలువబడిన పిలుపు తగినట్లు నడుచుకోండి, దేవుని పోలు నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి. ఇది 3 వచ్చినాయి కదా. 4వ చదువుతాను చూడండి. 4వది అదే 5వ అధ్యాయం చదవండి. 10వ వచనం ఏం రాసిందో, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధాల వలె నడుచుకోండి. వాక్ ఇన్ లైట్, వెలుగు సంబంధాలు, దాపరికం లేకుండా, అరమరికలు లేకుండా, ఏమండి సీక్రెసీ లేకుండా, పారదర్శకతతో వెలుగులో జీవించండి. చిన్నప్పుడు నడకలు మీరు నడుస్తున్నారా లేదా చెప్పండి. ఈ నడక అనేది మన బిహేవియర్ ఏమంటే వాక్, ఇది మన బిహేవియర్ వాక్. అబ్బా ఇన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు 4. 5తో చూడండి 15వ వచనంలో, జనములు చెడ్డవి కనుక మీరు సమయం పోలిగా సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలక జ్ఞానమున నడుచుకున్నట్లు వాక్ ఇన్ విజ్డమ్, జ్ఞానము కలిగి నడుచుకోండి. 5 నడకలు వచ్చాయా? పెట్టనారా లేదమ్మా? చెప్పండి. పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోండి, దేవుని పోలి నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి, వెలుగు సంబంధులుగా నడుచుకోండి, జ్ఞానం కలిగి నడుచుకోండి. ఇవన్నీ పాజిటివ్ వాక్స్. ఒకటి నెగిటివ్ వాక్ ఉంది. సరిగ్గా నడవరా, ఏంటో నడక, అలా నడవద్దు, ఇలా నడు అంటాం. మనం బ్యాడ్ వాక్
థాట్స్ ఉంటాయి, అది ఉండకూడదంట. చూడండి, అది చూపించేస్తాను. ఇక్కడ రాశాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చదవండి 18వ వచనం ఏం రాస్తుందో. వారైతే అందమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోని అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగును జీవ నుంచి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొచ్చున్నారు. డోంట్ వాక్ యాస్ జెంటైల్ వాక్. అన్యులు నడిచినట్టుగా నడవకండి. డోంట్ వాక్ యాస్ జెంటైల్ వాక్స్. అన్యజనులు నడిచినట్టుగా నడవకండి. 5 మంచి నడకలు, 1 పాడు నడక. అర్థమైందా అండి? సరే, కూర్చోవడం సరిగా వస్తే, నడవడం సరిగా వస్తే నిలబడండి. ఇప్పుడు నిలబడడం అంటే ఏంటన్నాను మర్చిపోయినప్పటి. కూర్చోవడం అంటే బిలీఫ్, నడవడం అంటే బిహేవియర్, తర్వాత ఏమంటే నిలబడడం అంటే పోరాటం. ఎక్కడ నిలబడాలంటే 6వ అధ్యాయం చదువుతున్నాను. ఇలా రాసి ఉంది, చదువుతున్నాను చూడండి ప్రియులారా. 13వ వచనం చదవండి. అందుచేతను ఆపత్తినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. స్టాండ్ ఎక్కడ? బిఫోర్ యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎదుట సరిగా నిలబడవు. ఒక విషయం ఉంటుంది, చెప్పండి. సైతాన్తో పోరాటం చేయాలా, సైతాన్తో నిలబడితే చాలా? పోరాటం చేయాలి. అప్పుడు పోరాటం చేయాలి. ఓడిపోయినోడికి యుద్ధం ఏంటండి? మనకి పని పాట లేదు. ఓడిపోయినోడికి మనకి యుద్ధం ఏంటంటే ఆడితో మనకి ఏం యుద్ధం అండి? నిలబడితే పారిపోతాడంట. యాకోబుడు చెప్పాడు ఆ మాట. ఎంత బాగుంటుందంటే యాకోబు రాసిన, ఇప్పుడు అంటలు ఇచ్చేది ముగించేస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవునికి లోబడిన ఉంటే చూడండి. 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యుద్ధ నుంచి ఆడు పారిపోయేవాడు. ఆడితో పోరాటం పెట్టుకోవడం ఎందుకండి? ఏసునామాన్ని సంపూర్ణ విజయం కలుగును కాక, అపవాదికి నేను కనంత నాశనం కలుగును కాక. చేస్తున్నామంటే అంటున్నాడు. నీతో మా దెబ్బలాడటం, మా ప్రభువు నిన్ను ఓడించినాడు. ఆ విజయంలో మమ్మల్ని తెచ్చి కూర్చోబెట్టాడు. మేము విజయం నుంచి అత్యధిక విజయానికి ప్రయాణం చేస్తున్నాం. ఓడిపోయినోడా నీతో మాకు దెబ్బలాటేంట్రా? సైతాన్తో ఎంతమంది మాట్లాడడం చెప్పండి. ఏమైనా అవుతుంది? సైతాన్తో మాట్లాడడం వచ్చా రాదా? సైతాన్తో కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి. ఫిల్మ్ గారు మాట్లాడుతున్నాడు. సాతాన్తో కూడా మాట్లాడాలి, సరిగా మాట్లాడాలి. అమ్మో మన మాటలతో పట్టేస్తాడు మళ్ళీ వాడు. సాతాను మనతో మాట్లాడుతున్నప్పుడు మన మనసు మీద దాడి చేసి అంటాడు, ఏంటై నీ పెద్ద భక్తి, ఏంటమ్మా నీ పెద్ద భక్తి, నువ్వు అక్కడ నీ దొలతనం, ఎక్కడ నీ బలహీనత, ఎక్కడ పాపం చేసావు, అక్కడ పాపం చేసావు, పడిపోయావు కదా, పడిపోయావు కదా, పడిపోయావు కదా, పడిపోయావు కదా అంటాడు. అప్పుడు చెప్పాల్సిన మాట వింటున్నారా లేదా? ఏం చెప్పాలో మేకా చెప్పాడు. సైతాన్తో ఎలాగ మాట్లాడాలో మేకా నేర్పించాడు. మేకా గ్రంథం 7వ అధ్యాయానికి ముగించేశాను, అయిపోయింది. మీకా 7వ అధ్యాయాన్ని చదవండి ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయానికి రండి, చూపిస్తాను, చదివిస్తాను మీతో అని. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, మా శత్రువా దగ్గర సాతానని పెట్టండి. చెప్పండి అమ్మ, ఏంటమ్మా? నా సాతాన, మన మేనమావ కదా, అంతవరకు తెలుస్తున్నాం. నా సాతాన వద్దామా? ఒరే సాతాన అండి, పర్వాలేదు. మేనమావ పిలిచినట్టు నా మేనమావ. చెప్పండి ఏంటమ్మా? ఇప్పుడు చదవ రాజేసి. అపవాది నా మీద అతిశయపడవద్దు. అబ్బా ఏం మాట్లాడి కింద పడిగినను తిరిగి లేస్తాను. నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. నేను యెహోవా దృష్టిగా పాపం చేశాను కనుక
ఆయన నా పక్షముగా వ్యాజ్యమాడి నా పక్షము న్యాయము తీర్చే వరకు నేను కోపాగ్ని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి నడిపించును, ఆయన నీతిని నేను చూచెదను. పడిపోయాను నిగ్రహిస్తున్నావింట్రా, పడిపోయాను నిగ్రహిస్తున్నావింట్రా. 2020లో పడ్డానంటావు, 2021లో పడ్డానంటావు, 2022లో పడ్డానంటావు, 2025లో పడ్డానంటావు. నేను పడిన మాట నిజమే, కానీ నువ్వు ఒక్కసారే పడ్డావు. ఈ రోజు లేచావా? సిగ్గులేనుడా. అక్కడ నుంచి ఇక్కడ ఒకసారే పడ్డావు నువ్వు. మేము తరచూ పడిపోతున్నాం, కానీ మా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. చెప్పిన తర్వాత మాట్లాడమా, వాటి నుంచి ఆయన తప్పించను, వాటన్నిటిలో నుంచి ఆయన వారిని లేవనెత్తను. మాకు లేవనెత్తే మా ప్రభు ఉన్నాడు. ఎవడు నిలబడండి, పడిపోయిన మాట చెప్పడు, అబద్ధం చెప్తున్నాడు. సైతం చెప్పడు, అబద్ధాలు చెప్తాడు. ఎవడు అబద్ధాలు తీసుకెళ్ళి దేవుని ముందుకెళ్ళి నీ బిడ్డ చూసే వాళ్ళకి అబద్ధాలు చెప్పుకుంటానంటారు. వాడు ఓడిపోయావు, పడిపోయావు అంటే నేను పడిపోయిన మాట నిజమే, కానీ ఒక్కసారి పడినా నువ్వు ఎంతవరకు లేవలేదు. నన్ను లేపే నా దేవుడు నాకున్నాడు. నేను పడిపోయినను తిరిగి లేతాను. అయితే తిరిగి లేచే వరకు నా దేవుడు దండిస్తే ఆయన శిక్షను నేను అనుభవిస్తాను. పర్వాలేదు, అది నేను అనుభవించవలసిన శిక్ష అనుభవిస్తాను అని సాతానికి ఎదురుగా నిలబడటం రావాలి. కనుక బైబిల్ డివోషన్ విద్యార్థులు అలాగే గెస్ట్లు అందరికీ నా మనం ఏంటంటే సిట్ ప్రాపర్లీ, సరిగా కూర్చోండి. మనం వింటున్నారా? వాక్ ప్రాపర్లీ, సరిగా నడవండి. స్టాండ్ ప్రాపర్లీ, సరిగా నిలబడండి. దావీదు అన్నాడు, చెప్పండి ఏమన్నాడు ఆయన? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. పౌలేమంటున్నాడు? కూర్చోండి, నడవండి, నిలబడండి. కనుక నూతన నిబంధన క్రైస్తవులుగా పౌలు మాట విని సరిగా కూర్చుందాం, సరిగా నడుచుకుందాం, సరిగా మనం నిలబడదాం. మన బిలీఫ్స్ లో మనం ఉందాం, మన బిహేవియర్స్ మార్చుకుందాం, మన బ్యాటర్ని సరిగా ఫేస్ చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.